చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2, 3, 4 వచనములు చదువుదాము. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మను అడిగిన యెడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేం చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. 6వ వచనం. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టుగా వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దేవుడి వాక్య భాగంలో నుండి మనందరితో మాట్లాడను గాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు, 6వ వచనం కూడా మనం చదువుకుంటూ వచ్చినాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏం చదువుకున్నామంటే యేసు ప్రభువు శిష్యులతో చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, మీ ఎదురున్న గ్రామానికి మీరు వెళ్ళండి. అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దానిని ఏ మనుషుడు ఎప్పుడునూ దాన్ని వాడుకోలేదు, కూర్చుండలేదు దాని మీద. కాబట్టి దానిని విప్పి తీసుకొని రండని చెప్పినప్పుడు, తోలుకొని రండి అని చెప్పినప్పుడు వారు అలాగే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగానే లోబడుచు వారు బయలుదేరినారు. ఎవరైనా ఇదెందుకు ఇక్కడ నుంచి ఎందుకు తీసుకుని వెళుతున్నారని మిమ్మల్ని ప్రశ్నించిన యెడల అది ప్రభువునకు కావలసినదని మాత్రం మీరు చెప్పండి. ఆ వెంటనే దాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తారు, పంపిస్తారు. ఇంకేమీ ఆటంకం కానీ అడ్డు కానీ వారు చెప్పరని చెప్పగానే వారు అలాగే వెళ్ళినారు. కనబడి ఉన్నటువంటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడగానే అది ప్రభువునకు కావలసినదని తీసుకొని వచ్చినారు. అలాగే వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకట కట్టబడి ఉన్న గాడిద పిల్లను వారు తీసుకొని ప్రభువు దగ్గరికి వచ్చినారు. గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వారు అడిగినప్పుడు అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు? అది కట్టబడి ఉన్నది కదా, పలానా వారిది కదా. అక్కడ నిలిచిన వారు అడుగుతూ వచ్చినారంట శిష్యులతో. అది విప్పుకొని వస్తూ ఉండగా అది ఎందుకు విప్పుచున్నారు అని చెప్పగానే ప్రభువునకు కావలసినదనగానే వారు ఎలాంటి ఆటంకం కలిగించకుండా వారిని పోనిస్తూ వచ్చినారు. అలాగే వారు వచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. కానీ కట్టబడిన గాడిద అని మనం చదువుకుంటూ వచ్చినాం. నిజంగా కట్టబడినటువంటి దానికి, బంధించబడిన దానికి ఒక తాడుతో కానీ వైర్తో కానీ ఇంకా దేనితోనైనా బంధించబడి ఉంటే స్వేచ్ఛ అనేది తనకు ఉండదు. ఏ దానికైనా పర్వాలేదు. స్వేచ్ఛ లేని జీవితము, అసహ్యమైన జీవితము, ఎవరు ఇష్టపడని జీవితము, తర్వాత ఆ రీతిగా ఉన్నటువంటి ఈ గాడిద పిల్ల వైపు యేసు ప్రభు చూస్తూ వచ్చినాడు. అక్కడికి వెళ్ళి అది ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, దాని స్థితిగతులన్నిటినీ మార్చి వేస్తూ వచ్చినారు. దాని వైపు చూసి ఆ గాడిద పిల్ల నాకు కావాలి అని చెప్పగానే అది తీసుకొని వచ్చిన వెంటనే దానికి గత బ్రతుకులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతూ వచ్చినాయి. ఆ తర్వాత ఏమైతుందో మనం చూస్తాము. 7, 8 వచనాల్లో రాయబడింది ఏంటంటే, గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇప్పుడు ఘనత లేనటువంటి ఆ గాడిదకు ఘనత కలుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెలుచుండు వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, కేకలు వేయిచు ఉన్నారు. నిజంగా ఆ గాడిదకు ఎంత ఘనత కలిగిందంటే, కేవలం యేసు ప్రభువు కట్టబడిన గాడిద పిల్ల వైపు చూడగానే
దాని కట్ల నుండి విప్పి తన కొరకు అది తీసుకొని రాబడినప్పుడు ఎంతో ఘనత కలిగింది. అలాగనే ప్రభువునందు ప్రియమైన వారులారా, కట్టబడి బంధకముల చేత దాసత్వమందు ఉన్నటువంటి వారి నిమిత్తమై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ గాడిద పిల్ల వైపు ఎలా అయితే చూస్తూ దానికి విడుదలను కలిగింపజేయాలని, కట్లను విప్పాలని ఇష్టపడుతూ వచ్చినాడో, అలాగే పాపంలో పాపపు చిక్కులలో ఉన్నటువంటి వారిని, దాసత్వంలో ఉన్న వారిని, నానా విధములైనటువంటి కట్ల చేత బంధించబడినటువంటి వారికి విడుదల ఇవ్వడానికి మాత్రమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. గొర్రెపిల్ల ఆ కలువరి శిలువలో వధించబడుతూ వచ్చినాడు. ఆ పవిత్రమైన ప్రశస్తమైన దివ్య రక్తం ద్వారా నీకు గొప్ప రక్షణనిచ్చి, విడుదలను చేసి, విమోచించి స్వతంత్రుడిగాను స్వతంత్రురాలుగాను చేయాలని ఒక ఉద్దేశం మాత్రమే ఆయనకు. అలాగే ఇదివరకే ఎంతోమంది ఈ కట్ల నుంచి విడిపించబడిన వారై ఒకప్పుడు ఘనహీనులుగా ఉన్న, ఎలాంటి స్థితిగతులు లేకపోయినా కానీ ప్రభువును అంగీకరించడాన్ని బట్టి, ప్రభువులో కొనసాగుతూ ఉండటాన్ని బట్టి, రక్షణ కలిగి ఉన్న దానిని బట్టి ఎంతో ఘనత దేవుడి వారికి కలుగజేస్తూ వచ్చినారు. కానీ దేవుని ప్రజలైన వారు దేవుని మాట వినుచు, దేవుని వైపే చూచు, ఆయన స్వతంత్రతనిచ్చినాడు కదని ఈ లోకానుసారమైన ఏవైతే వదిలిపెడుతూ వచ్చినారో, ఏ కట్లనైతే ప్రభు విప్పినాడో ఆ కట్లు మరలా కావాలని వారికి వారే కోరుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు ప్రభునందు ప్రియమైన సహోదరి, నీవును నీ కుటుంబమును కట్లలో ఉండకూడదని తన ప్రాణం పెట్టి నిన్ను రక్షిస్తే, పవిత్రమైన దివ్య రక్తాన్ని కార్చితే, ఎంతో కఠినమైనటువంటి ఆ కలవరి శిలువలో ఆ శ్రమలను సహించి నీ కొరకై తగ్గించుకొని ముందుకు వెళుతూ ఉంటే, ఈనాడు రక్షించబడి ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఎంతో మంచి ఘనతను, మంచి స్థితిని అనుగ్రహించిన తర్వాత ప్రభువును మర్చిపోయి మరలా నాకు ఆ యొక్క కట్లే కావాలని తమకు తాము మరలా ఆ యొక్క స్థితిని ఎన్నుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు ఎంతో బాధపడుచు ఉన్నారు అలాంటి వారి నిమిత్తం. మనం చూస్తాము బైబిల్లో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి అని వ్రాయబడింది. మరలా దాస్యమనే కాడి కింద మీరు చిక్కుకొనకండి. ఎందుకంటే దేవుడు స్వతంత్రంగా చేసి ఉన్నాడు. నిజమే కదా. ఆ యొక్క కట్టబడి ఉన్న గాడిద ఇష్టానుసారంగా అంటే గంతులు వేయలేదు, తిరగలేదు, ఒక దగ్గర బంధించబడి ఉన్నది. తన సంతోషం అంతా అక్కడ విరిచివేయబడుతూ వచ్చింది. స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, తిరగడానికి ఎంతో ఇష్టం ఉన్నా ఏమీ లేదు. అయితే ప్రభు దాని మీద ఎక్కగానే అది అడుగులను మొదలు పెడుతూ ఉంది. మార్గంలో నడిచి వెళ్ళడానికి ఎంతో సంతోషం ముందుకు సాగుతూ ఉన్నది. అలాంటి జీవితంలో ముందుకు కొనసాగమని చెప్తూ ఉన్నాడు. మన బ్రతుకు కూడా అలాంటిదే, కట్టబడి ఉన్న గాడిద లాంటి బ్రతికే. అయినా నీచమైన పరిస్థితి మనదై ఉన్నప్పటికీ కూడా దేవుడే స్వయంగా మన వైపు చూచి మనము నశించిపోకుండా, మనము ఆయన పెట్టేటువంటి శిక్షకు అర్హులము కాకుండా దాని నుంచి తప్పించడానికి స్వయంగా తన యొక్క ప్రియ కుమారుని మన యొద్దకు పంపిస్తూ వచ్చినాడు. పంపించి స్వతంత్రులుగా చేసినాడు. అయితే ఎంతోమంది మరలా చెప్పబడిన మాట ఏంటంటే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నిజమే కదా. గొప్ప రక్షణనిచ్చి పాపముల నుండి, శాపముల నుండి, రకరకాలైన వాటి నుండి విడుదలను చేసి, ఆ తర్వాత రోగముల చేత బంధించబడినప్పటికీ కూడా, నానా విధములైనటువంటి కట్ల చేత బంధించబడినప్పటికీ కూడా వాటన్నిటి నుండి విడుదల చేస్తూ వచ్చినాడు. అయితే నేటి దినమందు మనం స్వతంత్రులమైనను స్తుతించాలి కానీ కేకలు వేస్తూ వచ్చినారంట, ప్రభు నామం స్తుతించబడునుగా. కానీ కాబట్టి ఏ రీతిగా అయితే వారు స్తుతిస్తూ వచ్చినారు, కేకలు వేస్తూ వచ్చినారు, గానం చేస్తూ వచ్చినారు, అలాగ మనం ఉండాలి. కానీ మరలా దాస్యమున కాడి క్రింద చిక్కుకొనుకుడి అని ప్రభు చెప్పినాడు. కానీ ఈ మాటను దాటి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, దీనిని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు.
కాబట్టి మన క్రియలను బట్టి మనం దేవుణ్ణి దుఃఖింపజేస్తూ ఉన్నామా, సంతోషింపజేస్తూ ఉన్నామా, మన ద్వారా ఆనందపడుతూ ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా, అది కేవలం మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనము మరిలా దాస్యమనే కాడి క్రిందికి వెళ్ళకుండగా దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో అలాగ మనము ముందుకు కొనసాగాలి. దేవుడు ఏం చెప్తూ వచ్చినాడంటే స్వతంత్రులుగా చేసి, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం వీటిని కలిగి ఉండమని దేవుడు చెప్పితే వాటిని అనుసరించకుండా మరలా శరీర ఇచ్చల వైపు తిరిగేటువంటి వారు ఎందరో ఉన్నారు. దానిని బట్టి మనకు వచ్చేది శిక్షనే. కాబట్టి దేవుని శిక్షకు మనం అర్హులము కాకూడదు. కానీ దేవుడు దయ తెలిచి, జాలి చూపించి, మన పట్ల కనికరించి, తనే స్వయంగా మన యొద్దకు వచ్చి కరుణించి గొప్ప రక్షణనిచ్చి పాపం నుండి, శాపం నుండి మనకు విడుదలను కలిగింపజేసి స్వతంత్రంగా చేసి దేవుని ఆశీర్వాదంలో మనం ముందు కొనసాగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే శరీర ఇచ్చల వైపు మనం తిరగకూడదు. దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో ఒకసారి మన శరీర ఇచ్చలను సిలువకు, దాని ఇచ్చలను క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసినారు. ఒకసారి వేసిన తర్వాత ఇంకా మరలా వాటి వైపు తిరగకూడదు. కానీ మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో వ్రాయబడిన వాటిని మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కానీ చాలామంది, ఎంతోమంది ప్రభువును మర్చిపోయి, ఎంతో మేలు చేసిన తండ్రిని మర్చిపోయి ఎటు తిరిగి ఉన్నారంటే మరలా ఎక్కడికి వెళ్ళినారు వారు? 17వ వచనంలో వ్రాయబడింది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. అటువంటి వాటికి మరలా వారు లొంగిపోయినటువంటి వారుగా ఉన్నారు. అవి ఏంటి అంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి వద్దని దేవుడు చెప్తూ ఉంటే ఇవే మాకు కావాలని మరలా అటువైపు తిరిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. వీరిని బట్టి దేవుడు సంతోషించట్లేడు. ప్రభునందు ప్రియమైన వారులారా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, నీ కుటుంబం ఏ రీతిగా ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆయన మన వైపు చూసినప్పుడు ఆ యొక్క రక్షణను మనం కాపాడుకున్న వారంగా, దానికి ఎంత విలువ ఉందో ఆ విలువను మనం కాపాడుకుంటే దేవుడు ఇంకా మనల్ని ఈ లోకమందు ఆశీర్వదిస్తాడు. అలాగే మన కొరకే సిద్ధపరిచిన వాటిని మనం స్వతంత్రించుకోవడానికి హక్కు కలిగిన వారంగా ఉంటాం. అలాగే ఇంకెంతో మంది రకరకాలైనటువంటి కట్ల చేత బంధించబడి ప్రభువున దగ్గర రాకుండా అలాగే కృంగిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది వారికి ఉన్న పరిస్థితిని బట్టి దుఃఖపడి ఇక జీవితం చాలనుకుని చెప్పుకునేటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారికి వారే జవాబయ్యి కన్నీటి పర్యాంతమై హృదయం నిండా భారము, ఆ భారాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియనటువంటి వారుగా ఉన్నారు. నడుము వంగిపోయినటువంటి స్త్రీని మనం చూస్తాం. రకరకాలైనటువంటి వారు, అనేక దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు, వాటి చేత పీడించబడుతూ ఉన్నవారు, చేతబడి శక్తి చేతను రకరకాలైన కట్ల చేత బంధించబడినటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారిలో ఒకవేళ నీవు కానీ నీ కుటుంబంలో ఎవరైనా కానీ ఇలాంటి కట్ల చేత బాధించబడుచు ఉన్నారా? అయితే ప్రభువు వైపు నువ్వు చూసినట్లయితే, ఆయన పిలుపుని కనుక నీవు వినినట్లయితే, అంగీకరించినట్లయితే గొప్ప విడుదలను కానీ కలిగింపజేస్తాడు. నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీ, ఆ రక్త స్రావము కలిగినటువంటి ఆ స్త్రీ ఎలాగైతే స్వస్థతను పొంది ప్రభువును మయంపరిచినారో, నేటికి కూడా వారు అనేకులకు సాక్షార్థంగా ఎంతో మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నారో, అందులో నిన్ను ఒకరినిగా దేవుడు చేయగలడు నీవు ఆయన వైపు తిరిగితే. కాబట్టి మనము కూడా ఆయన వైపు తిరిగి ఎలాంటి కట్లనైనా ఆయన తెంపివేయగలడు. కాబట్టి పాపంతో నువ్వు బహు పాపము చేసి ఆ పాపమునంతటిని కూడా నీ ఒడిలో ఉంచుకుని, అయ్యో ఈ పాపం నుండి, ఈ శిక్ష నుండి, ఈ దోషముల నుండి నన్ను ఎవరు తప్పించగలరు, ఎవరు నన్ను విడిపిస్తారు అని దుఃఖపడుతూ ఉన్నావేమో. కానీ కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకే కలవరిశిలలో ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రభునంత ప్రేమైన వారలారా, ఆయన యుద్ధకు రా, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా గొప్ప విడుదలను దేవుడు కలిగింపజేసి నేను స్వతంత్రంగా చేసి, ఇక్కడ ఏదైతే
దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిందో వాటన్నిటిని నువ్వు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. 22వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనంలో ఆత్మ యొక్క ఫలమును నువ్వు అనుభవించేటువంటి రీతిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఆయన వైపు తిరిగితే ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ లోకంలో ప్రేమ లేనటువంటి వారు, సంతోషం లేని వారు, సమాధానం లేనటువంటి వారు, అలాగనే దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ ఆశ నిగ్రహం లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రభువును నీవు కలిగి ఉండినట్లయితే ఈ ఆత్మఫలమును నీవు కూడా కలిగి ఉంటావు. అందులో నీవు వర్ధిల్లుతావు. దేవుని యొక్క రాకడ నిమిత్తం ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుని మాటని విను తప్పకుండా. ఇంకా నాకు ఎప్పుడు విడుదల, విముక్తి ఈ కట్ల నుండి, ఈ యొక్క బాధ నుండి, ఈ దుఃఖం నుండి, ఈ వేదన నుండి. నా బాధను ఎవరు చూస్తారని నీవు అనుకుంటున్నావు, కానీ చూసేవారు ఒకరున్నారు. హాగరు నీళ్లు విడుస్తున్నప్పుడు ఓ అని రోధిస్తూ ఉన్న సమయంలో దేవుడు తన వైపు చూచినాడు. తను ఇంకేమి కావలసి ఉన్నదో తనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నీకేమి కావలసి ఉన్నదో నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా, నీకు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేకపోయినా, నీ అక్కనను తీర్చడానికి ఎవరిని ముందుకు రాకపోయినా, ఆ ప్రభువే స్వయంగా నీ యొద్దకు వచ్చి పలు విధములైనటువంటి కట్లను విప్పిన దేవుడు. చెరసాల్లో ఉన్నటువంటి వారిని, శోధనల గుండా వెళుతూ ఉన్నటువంటి వారిని, సాతాను చేత నానా విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ విడుదల పొందినటువంటి వారిని మనం ఎంతో మందిని చూస్తాం. యోబు జీవితంలో ఎవరికి చెప్పుకోలేని బాధ, వర్ణించలేనటువంటి బాధ, దురద, కురుపులతో నింపబడినవాడు. అలాంటి బాధను కూడా తీర్చి తనకు రెట్టింపు ఆశీర్వాదం, దీవెనలతో నింపుతూ వచ్చినాడు. ఏదైతే తన జీవితంలోని నీకు పొందుకోలేనేమో అనుకున్నాడో అది దాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నీ జీవితంలో నీవు ఏదైతే పొందుకోలేని అనుకుంటున్నావో, అవును మన వల్ల కాదు, మనం అనుకునే వారి ద్వారా కూడా కాదు, కానీ ఆయన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆ బలమైన యేసు యొక్క కబండ హస్తములలో నిన్ను నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు తండ్రి, సమయమందు పాట పాడి వాక్యము ధ్యానించి వాక్యం ద్వారా ఎంతో విలువైన మాటలు మేము నేర్చుకోవడానికి, వినడానికి మీ కృపనిచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కట్టబడి ఉన్న గాడిద పిల్లకి ఎలాగైతే విడుదలనిచ్చి ఘనహీనమైన స్థితిలో ఉన్నటువంటి గాడిదకు మీ ద్వారానే ఘనత కలిగినదో, మా జీవితాలకు కూడా ఘనత ఇవ్వాలని, సంతోషింపజేయాలని, మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనియే దేవా, పాపం నుండి, శాపం నుండి విడుదలను కలింపజేయదలిచి ఈ లోకానికి మీరు దిగి వచ్చినారు తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు. ఇదివరకు ఎవరైతే రక్షించబడి ఉన్నారో అన్ని బట్టి స్తోత్రాలు. మీలో కొనసాగినట్లుగా సహాయం చేయము దేవా. మీ ఆజ్ఞ మీరి మరలా దేవా తండ్రి ఆ దాసత్వం కిందికి వెళ్ళకుండానట్లుగా సహాయం చేయండి అయ్యా. ఆత్మఫలములు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి ఇంకా కలిగి ఉండగలిగినట్లుగా సహాయం చేయం. మీలో మేము సంతోషించే వారినిగా చేయమని వేడుకొంచున్నాం. అసమాధానముగా, దుఃఖముతో, కన్నీటితో, ధైర్యం చెడినటువంటి వారిగా ఎందరైతే ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు లేవనెత్తండి ప్రభువా. దేవా, ఈ సమయమందు నీ ప్రజలను మీరే తాకవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం దేవా. అనేక విధములైనటువంటి కట్లు కలిగి ఉన్నటువంటి వారికి విడుదలను, విముక్తిని కలిగింపజేస్తూ వచ్చినారు. ఎవరు వారి గృహములు, వారి యొక్క జీవితములు ఇలాంటి బాధలను, రోగములను, వ్యసనములను దేవా ఎదుర్కొనిచు ఉన్నారు, శోధనలు కూడా వెళ్చున్నారు, విడుదలను, విముక్తిని మీరే కలిగింపజేయమని వేడుకొనిచు నీ ప్రజలైన వారిని ఆదుకొని మీరు ఆకడ నిమిత్తం సిద్ధం చేయమని కోరుతూ మహిమ, ఘనత, ప్రభావములను మీకే అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.